వీడు అడిగాడు, సార్ మా ఇంటికి వచ్చారేంటి అన్నాడు. అంటే మరి టైం అయిపోయిందిరా అందుకే వచ్చాను అన్నాడు. టైం అయిపోతే అలా వచ్చేస్తే ఎలా సార్, ముందుగా ఏమన్నా చెప్పాలి కదా, ఒక హింటు, ఓ మెసేజు, ఓ పోస్టు, ఓ ఇన్స్టా ఏం లేకుండా అలా వచ్చేస్తే ఎలా సార్ అన్నాడు. అంటే ఎప్పుడు అన్నాడు, ఒక్క మెసేజ్ కాదురా, నేను 3 మెసేజ్లు పెట్టాను. ఏం పెట్టారు అని అడిగాడు. ఫస్ట్ మామూలుగా జుట్టు రంగు ఏ కలర్ ఉండేది నీకు పుట్టినప్పటి నుంచి? బ్లాక్. మరి 40 దాటాక ఏ కలర్లోకి వచ్చింది? తెలుపు. నలుపు నుంచి తెలుపు వచ్చిందంటే నా నుంచి పిలుపు వస్తుంది, నీ జీవితంలో ఓ మలుపు వస్తుందని అర్థం కదా. నువ్వు రెడీగా ఉండాలి కదా. నలుపు నుంచి తెలుపు రాగానే నువ్వేం చేసావు? తలుపు తీసుకుని గోడ్రేజ్ హెయిర్ డై కొన్నావు. గాడికి దగ్గరవరా గాడిద కొడక అంటే గాడ్రేజ్ వాడికి దగ్గరయ్యావు. దస్కా ధమాకా గాడ్రేజ్ హెయిర్ డై బిఫోర్ ఐ డై అని అది రంగు వేసుకున్నాను. రెండోది, పళ్ళు రాలిపోతాయి వేదవా అని అమ్మ తిట్టేది, టీచర్ తిట్టేవాడు. పళ్ళు రాలిపోతున్నాయి, 40-50 వచ్చేసరికి పళ్ళు రాలిపోతున్నాయి. వీడు కట్టించుకుంటున్నాడు, ఆ పళ్ళు కట్టించుకుంటున్నాడు. మనోడు మెంటల్, గో టు పార్దా డెంటల్. కట్టించుకొచ్చి ఈయని గెలుస్తున్నాడు. 2 వార్నింగ్లు. జుట్టు నెరిసింది, పళ్ళు ఊడింది. 2 మెసేజ్లు ఇచ్చాను. నువ్వు కనిపెట్టలే, బ్యాగ్ సర్దుకోవాలి, నీ జ్ఞానం కలగలేదు. 3వ మెసేజ్ ఏంటి? చర్మం ఇది లూజ్ అయింది. కానీ వీడు లూజ్ కాడు. వీడేం చేశాడు? దీన్ని వేరే దేశం పట్టుకెళ్ళి ఈ శరీరాన్ని, ఈ చర్మాన్ని టైట్ చేయించుకుని ఇక్కడికి వచ్చి గుర్తుందేవి పాట పాడుతున్నాడు. ఏం పాట? ఇది నేనే, ఇది నేనే, ఇది గానే, ఇది గానే. నువ్వెన్ని రంగులు వేసినా, ఎన్ని హంగులు చేసినా చివరికి ఇది బొంగుల మీద పడుకోబెట్టి తీసుకుపోతారు. కాబట్టి ఈ శరీరం పడిపోవడం అనేది ఖాయం. దీని పేరే ఖాయం. ఈ శరీరం పడిపోయే లోపల నా దేశానికి నేనేం చేశాను, నా ధర్మానికి నేనేం చేశాను, నా హిందుత్వానికి నేనేం చేశాను, మా